చాలా విశేషమైనటువంటి మాసం కార్తీకం. కార్తీక మాసములో దానాలకి కానీ జపాలకి కానీ రకరకాల దానాలు, ఒకటి కాదు, దీపదానం చేయొచ్చు, చక్కగా ఆమ్లం ఉసరిక తీసుకొని వెళ్ళి ఇవ్వడము, అంతా శుద్ధికి సంబంధించినటువంటి మాసం కార్తీకం. పారేటటువంటి నీళ్లు పైన ఉండే మురికి మొత్తము శుద్ధి చేసుకొని నిర్మలంగా ఎలా పారుతూ ఉన్నాయో మనలో కూడా రకరకాలైనటువంటి ఆ మురికి అనేటటువంటి లక్షణాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతోటి పేరుకొని మన జీవన ప్రవాహంలో, మనం కూడా జీవితం అంటే ప్రవాహమే కదా, క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. నీళ్లు ఎలా పారుతూ ఉంటాయో జీవితం కూడా అలాగే పారుతూ 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 ముందరికి వెళ్తుంది. ఈ పారేటటువంటి జీవితంలో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటటువంటివి ఓ మురికిని తీసుకొచ్చి అరిషడ్ వర్గాలు అందించారు. ఎవరు? అరిషడ్ వర్గాలు అంటారు వాటిల్ని. అవి చక్కగా అలా మన జీవిత ప్రవాహంలో నడుచుకుంటూ ముందరికి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మురికి ఎక్కడ తీర్చుకోవాలి? మనం పట్టించుకునేటటువంటి మురికి మొత్తము ఒక్క కార్తీక పౌర్ణమి నాడు సక్రమంగా ఉండగలిగితే, ఒక్క కార్తీక సోమవారం నాడు సక్రమంగా ఉండగలిగితే ఆ మురికి మొత్తము కూడా చక్కగా శుద్ధమైనట్టు, నీళ్లు శుద్ధమైనట్టుగా శుద్ధమైన నిర్మలం అంటే ఏమిటి? మలం అంటే అన్ని రకాలైనటువంటి దోషాలని మలం అంటాం. నిర్మలం, మలము లేనటువంటి స్థితిలోకి వెళ్తాం. మలం ఎక్కడెక్కడ ఉందండి? శరీరానికి మలం ఉంది, మనస్సుకి మలం ఉంది, వాక్కుకి మలం ఉంది. తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటాం, అదొక మలం. తప్పుడు పనులు ఈ శరీరంతో చేస్తాం, ఇది ఒక మలం. ఇంకొకటి ఏమిటయ్యా అంటే మనస్సుతోటి తప్పుడు ఆలోచనలు చేసుకునే ఉంటాం. మరి ఈ మూడు మలాలు ఎలా పోవాలి అంటే, ఈ మొత్తము జీవుడు రావడానికి చంద్రుడు కారణం. ఆ చంద్రుడు ఈ జీవాన్ని శుద్ధి చేయగలిగేటువంటి శక్తి ఎక్కడున్నాయా అంటే కార్తీక మాసం సోమవారానికి, కార్తీక మాసం పౌర్ణమికి ఉంది. సోమవారము పౌర్ణమి కార్తీకం మూడు కలిసి వచ్చింది ఇవాటి రోజున. ఆ అమ్మవారిని చంద్ర విద్య అని చెప్పుకుంటూ ఉంటాగా, పైన ఉండేటువంటి ఆ తల్లిని మొత్తము చంద్ర విద్య. ఆ అమ్మవారే ఈ జీవి రావడానికి మూల కారణం. దీంట్లో ఉండే ప్రతి శక్తి, వాడు అక్కడి నుంచి ప్రయాణం చేయాలంటే శక్తి కావాలి, నీళ్లలోకి వెళ్ళాలంటే శక్తి కావాలి, తల్లిలోకి వెళ్ళాక తల్లికి శక్తి ఉండాలి, మొత్తం ఒడిసి పట్టేది. అక్కడి నుంచి బయటికి రావడానికి శక్తి కావాలి, తర్వాత వీడు పెరగడానికి, చేసే పనులకి, ప్రతి పనికి వాడు ఆఖరికి మలమూత్రాలను విసర్జన చేసినా, శుద్ధమైన ఆహారం తిన్నా, మంచి చేసినా చెడు చేసినా అన్నిటికీ శక్తి కావాలి. మీ శక్తిని దేనికి వాడుతున్నామనే దాన్ని బట్టి శౌచము అనేది నిర్ణయించాలి. కాబట్టి ఈ శక్తిని మనం రకరకాలైనటువంటి వాటికి వాడుతూ ఉన్నాం. కాబట్టి అదంతా చక్కగా నిర్మలం చేసుకోవడానికి వాళ్ళ కార్తీక మాసం పౌర్ణమి ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళ స్నానం చేసి అమ్మవారిని అగ్నిహోత్రంతో ఆవాహన చేయాలి. ఆ అమ్మవారికి అగ్నిహోత్రుడికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకనే దుర్గా అమ్మవారి సూక్తం చెప్పాలంటే జాతవేదం అనేటటువంటి అగ్నిహోత్రుడు. లక్ష్మీ శ్రీ సూక్తంలో అమ్మవారిని ఆవాహనం చేయాలి అంటే జాతవేదో మమామహ, ఆ అమ్మవారిని ఆవాహన చేయాలి అంటే జాతవేద అనేటటువంటి అగ్నే ప్రధానం. ఈ పుట్టి వేదమయమైనటువంటిగా పుట్టేటటువంటి అగ్ని ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉంటుందో అక్కడ అదేమిటయ్యా అంటే చైతన్యమైనటువంటి ఆత్మజ్ఞానమే జాతవేదం. ఎక్కడ ఆత్మజ్ఞానం ఉంటుందో అక్కడ అమ్మ తన యొక్క శక్తిని మనల్ని తరింత చేయడానికి లోపలికి తెస్తుంది, శుద్ధి చేస్తుంది. కాబట్టి అలాంటి అగ్నిని పొందడానికి యోగ్యమైనటువంటి రోజు ఇవాళ రోజు కార్తీక పౌర్ణమి, అందులో సోమవారంతో కలిసి వచ్చింది. కాబట్టి ఆత్మ సంపర్కము, జీవ సంపర్కము, జగత్ సంపర్కము మూడు ఉండి మనలో ఉండే జగత్ భ్రాంతిని, జీవభ్రాంతిని తీసేసి ఆత్మస్వరూపంగా మనల్ని ఉంచాలి అంటే కార్తీక పౌర్ణమిని ఆశ్రయించండి అని స్పష్టంగా మనకి పురాణాల్లో అన్ని చోట్ల చెప్పబడ్డది. కాబట్టి అలాంటి మహత్తరమైన రోజున చండీయాగం చేసుకొని ఇప్పుడే చక్కగా ఋత్విక్కులందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారికి మహానైవేద్యం అన్నీ పెట్టడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా మనం అందరం తీసుకోబోతున్నాం. సమయం ఎంత అయింది ఇప్పుడు?
దగ్గర దగ్గర పావు తక్కువ 2 అయింది అంటే 2:30 ఆ ప్రాంతానికి మనకి భోజనాలు ఏర్పాట్లు పెడితే 3:30 4 దాకా కూడా భోజనం చేస్తాం. దాన్ని ఛాయానక్తం అంటారు. అంటే ఛాయానక్తం అంటే ఏమిటయ్యా, ఈ ఈ కాలంలో అంతా చంద్రుడికి సంబంధించే చేయాలి. సూర్యుడి యొక్క బలము తగ్గి మన నీడ ఎదురుగుండా ఎక్కువ దూరం దాకా వెళ్ళేటటువంటి నీడ ఎప్పుడు వస్తుందో దాన్ని ఛాయానక్తము అంటారు. అంటే ఛాయ ఎక్కడ దూరం ఉంటుందో అక్కడ రాత్రి వస్తోంది అని గుర్తు. రాత్రి రావడానికి గుర్తు ఏంటి? మనలోంచి నీడ. మనలోంచి అతి తెలివితేటలు, తెలివి తక్కువతనాలు, కామక్రోధ లోపమోహాలన్నీ రావడమే ఛాయ. కాబట్టి ఆ సమయంలో భోజనం చేయ్యా, ఛాయ ఉన్న సమయంలో భోజనం చేయ. చంద్రుడి యొక్క జీవశక్తి అంటే జ్ఞానాన్ని తీసుకోవయ్యా మనస్సుకి, ఆహారాన్ని తీసుకోవయ్యా కడుపుకి, భగవన్ నామాన్ని తీసుకోవయ్యా నాలుగుకి. చేతురారంగ శివుని పూజింపరేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువరేని, దయయు సత్యమ్ము లోనుగా దలుపరేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి వాక్కుతోటి, శరీరము కర్మేంద్రియాలతోటి, అలాగే మనస్సుతోటి, మూడిటితోటి తపస్సు చేయండి అయ్యా. ఇవాళ రోజున మీ పాపాలన్నీ కూడా భస్మీపట్టణం అవుతాయి అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ అమ్మవారిది కూడా నివేదన అంతా అయిపోయి ఇక ప్రసాదం ఇచ్చే స్థాయికి వచ్చింది. కాబట్టి ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.